హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అంతులేని కథ. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పూర్వం గాంధార దేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి అదృష్టమో ఏమో, ఋతువులన్నీ రాజ్యంలో వేళకి వచ్చి పోతూ ఉండేవి. మంచి వానలు కురిసి బాగా పంటలు పండేవి. పౌరులంతా క్షేమంగా హాయిగా జీవించేవారు. సమస్యలు ఉండేవి కావు. తాతలు తండ్రులు ఆర్జించి పెట్టడంతో కోశాగారం నిండుగా ఉంది. ఫలితంగా రాజుగారికి పని పాట లేకుండా పోయింది. పని లేని రాజు మిఠాయిలు తింటూ కథలు వినడానికి పనిగా పెట్టుకున్నాడు. హంసతూలికా తల్పం మీద కూర్చొని రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినడమే రాజుగారి దినచర్య. ఎంత పెద్ద కథనైనా పర్వాలేదు, ఎన్ని గంటలైనా పర్వాలేదు, వినటానికి రాజుగారు సిద్ధం. కథ చెప్పలేక చెప్పేవారు, అలసిపోవాలే గాని చెప్పేవారు. వినే రాజుగారు మాత్రం అలసిపోయారన్నది ఎప్పుడూ ఎవ్వరూ విననే లేదు, కననే లేదు. నేను చెప్పిన కథ ఎలా ఉంది మహారాజా అని పొరపాటున ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒక్కటే: నీ కథలో ఒకటే లోపం బాబు, బాగా చిన్న కథ చెప్పావు అనేవారాయన. ప్రపంచంలోని గొప్ప గొప్ప కథకులంతా గాంధార దేశాన్ని, చిత్రసేనుణ్ణి సందర్శించిన వారే. వారంతా రాజుగారికి చెప్పలేని కథంటూ లేదు. రోజుల తరబడి కథలు చెప్పేవారు. వారానికో 10 రోజులకో ఒక కథ పూర్తి అవుతుంది కదా. కథ పూర్తి కాగానే అయ్యో అప్పుడే కథ అయిపోయిందా అనేవారు రాజుగారు. చాలా బాధపడేవారు. రోజుకి 100 లడ్డూలు తినే రాజుగారు ఆ బాధతో 99 మాత్రమే తినేవారు. అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సైనికులు, సేవకులు. వారానికో 10 రోజులకో కథ అయిపోవడం, తాను బాధపడటం, మిఠాయిలు తినలేకపోవటం భరించలేని రాజుగారు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు. అంతులేని కథ చెప్పాలి తనకి. అలా కథ చెప్పిన వారికి మంచి బహుమతి ప్రకటించారాయన. చుట్టుప్రక్కల రాజ్యానన్నింటా ఆ విషయాన్ని దండోరా వేయించారు. ఎవరైతే రాజుగారికి అంతులేని కథ, ముగింపు లేని కథ చెబుతారో వారికి రాకుమారి చిత్రాంగిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతేకాదు, అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చి పట్టాభిషేకుణ్ణి చేస్తారు. ఒకవేళ అలా చెప్పలేని పక్షంలో శిక్ష విధిస్తారు. అది చాలా కఠినమైన శిక్ష. అంతులేని కథ చెబుతామంటూ వచ్చి చెప్పలేని కథకునికి శిరచ్ఛేదమే, తల తీసేస్తారని ఉత్సాహం కనబరిచే కథకుల కోసం రాకుమారి తైలవర్ణ చిత్రాన్ని కూడా పలు రాజ్యాలలో విడుదల చేశారు. రాకుమారి గొప్ప సౌందర్య రాశి, మహా అందగత్తె అనుకున్నారు చిత్రాన్ని చూసిన వారంతా. ఆమెను సొంతం చేసుకునేందుకు ఎంతగైనా తెగించవచ్చనుకున్నారు యువకులు. తెగించి తలలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఒక యువకుడు కష్టపడి 100 రోజులకు సరిపోయే కథను అల్లుకున్నాడు. రాజుగారిని సమీపించి కథ చెబుతానన్నాడు. చెప్పు అన్నాడు రాజు. యువకుడు కథ చెప్పసాగాడు. రాత్రి పగలు నిద్ర నీరు కరువై కథ చెప్పటంలో 100 రోజుల కథ సగం రోజులకే సరిపోయింది. కథ పూర్తయిపోయింది. అప్పుడే అయిపోయిందా అని అడిగాడు రాజు. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడతను. ఆ అసంతృప్తికి యువకుడు బలైపోయాడు. అతని తల తెగి నేల మీద పడిపోయింది. కథ వినకపోతే రాజుకి నిద్రాహారాలు ఉండవు, అనారోగ్యానికి గురి అవుతాడు. కథ విని తీరాలతను. అయితే కథ చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించి రావట్లేదు. పదే పదే బహుమతిని ప్రకటిస్తున్నా ఫలితం లేకుండానే పోతుంది.
పరిష్కారం కోసం తలలు పట్టుకుని కూర్చున్నారు మంత్రి సామంతులు. అప్పుడు వచ్చాడు ఓ యువకుడు. అతని పేరు వర్ధనుడు. రాజుకి కథ చెబుతాను అన్నాడు. అందంగా ఉన్నాడు వర్ధనుడు. మంచి తేజస్సు ఉందతనిలో. ఆశకు పోయి ప్రాణాలను పణం పెడుతున్నాడనుకున్నది అతన్ని చూసిన పాపం రాకుమారి. నా మాట వినండి, మీరు రాజుగారికి కథ చెప్పకండి, మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అన్నది. ఈ మాట చాలు రాకుమారి, నేను దేనికైనా సిద్ధం అన్నాడు వర్ధనుడు. చెప్పిన మాట వినండి, మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను కన్నీరు పెట్టుకున్నది రాకుమారి. ఆ కన్నీటిని కొనగోట తుడిచి ఇలా అన్నాడు వర్ధనుడు. రాకుమారి, మీ ప్రేమ మీ కన్నీరే నాకు శ్రీరామ రక్ష. మంత్రి సామంతులతో సహా రాజును చేరుకున్నాడు వర్ధనుడు. చేతులు కట్టుకుని నిల్చున్నాడు. మహారాజా, మీకు కథ చెప్పటానికి ఇదిగో ఈ యువకుడు వచ్చాడు చెప్పారు. కథ చెప్పటానికి ముందు మన షరతులు ఆ యువకునికి వివరించండి ఆజ్ఞాపించాడు రాజు. వర్ధనుడికి షరతులన్నీ వివరించాడు. నువ్వు గెలిస్తే రాకుమారితో సహా అర్ధరాజ్యం నీదవుతుంది. ఓడిపోతే నీ తల తెగి కింద పడుతుంది. అందుకు అంగీకరించాడు వర్ధనుడు. కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. మిఠాయిలు అందుకుని వినేందుకు చెవులొగ్గాడు రాజు. కథ ఇలా చెప్పసాగాడు వర్ధనుడు. అనగనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి మిఠాయిలంటే మహా ఇష్టం. లేచింది మొదలు మిఠాయిలు తినటమే అతని పని. ఆ కారణంగా రాజ్యంలోని పంచదారనంతా బస్తాలకెక్కించి గిడ్డంలో భద్రపరిచారు ఉద్యోగులు. పెద్ద పెద్ద ఇనుప పతవులు వేసి తాళాలు పెట్టారు. రాజుగారిలాగే చీమలు కూడా పంచదారంటే మహాప్రాణాలు. అయితే రాజ్యంలో ఎక్కడా ఒక్క పంచదార పలుకు కూడా కనిపించలేదు. వెతికి 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 వేసారిపోయాయి అవి. ఆఖరికి గిడ్డంగిలో పంచదార ఉన్న సంగతి తెలుసుకున్నాయి. లోనికి వెళ్దామంటే ఎక్కడా ఎలాంటి దారి వాటికి కనిపించలేదు. గట్టిగా మూసుకొని ఉన్న అంత ఎత్తున ఉన్న ఇనుప పతవుల్ని చూసి గుండెలు బాదుకున్నాయి చీమలు. గోల పెట్టాయి. చీమలు గుండెలు బాదుకోవటం, గోల పెట్టడం రాజుగారికి నవ్వు తెప్పించి నవ్వాడతను. తర్వాత ఏమైంది అడిగాడు రాజు. తర్వాత ఏమైందంటే ఓ రాణి చీమ గిడ్డంగిలోకి వెళ్లేందుకు ఒక చిన్న సందు కనిపెట్టింది. సాహసించింది. లోనికి వెళ్ళింది. వేలాది పంచదార బస్తాలను చూసి పొంగిపోయింది. ఒక బస్తాకి అతి కష్టం మీద చిన్న రంధ్రాన్ని చేసింది. ఓ పంచదార పలుకుని లాగి నోట కరిచింది. వ్యయ ప్రయాసలను ఓర్చి దానిని బయటకు తెచ్చింది. రాణి చీమ నోట పంచదార పలుకును చూసి ఆనందించాయి మిగిలిన చీమలు. రాణి చీమకు జేజే, రాణి చీమకు జేజే జేజేలు పలికాయి. తాము కూడా పలుకుల్ని సాధించేందుకు గిడ్డంగిలోనికి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి. సిద్ధమైన చీమలకు గిడ్డంగిలోనికి ఎలా వెళ్ళాలి, ఏ బస్తాకి రంధ్రం ఉన్నది అన్నీ వివరించింది రాణి చీమ. ఒక్కొక్కరే వెళ్ళి ఒక్కొక్క పలుకునే తీసుకుని రావాలి అన్నది. అలాగే అన్నాయి చీమలు. చీమ తరువాత చీమగా ఒక్కొక్కటి అవి గిడ్డంగి లోపలికి వెళ్ళసాగాయి. ఒక్కొక్క పలుకుని బయటకు తీసుకుని రాగసాగాయి. బాగుంది బాగుంది తర్వాత ఆసక్తి కనబరిచాడు రాజు. చీమ తరువాత చీమ ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి. చీమలు ఒక్కొక్క పంచదార పనుకుని బయటకు తీసుకుని వస్తున్నాయి చెప్పసాగాడు వర్ధనుడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఒకే ఒక మాట చెప్తున్నాడు వర్ధనుడు. చీమ తరువాత చీమ, చీమ తరువాత చీమ, చీమ తరువాత చీమ ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి. చీమలు ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకుని వస్తున్నాయి. సంవత్సరం గడిచింది. 2 సంవత్సరాలు గడిచాయి. వర్ధనుడిది అదే మాట, మరో మాట లేదు.
చీమ తరువాత చీమ, ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు. ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకుని వస్తున్నాయి. రాజుకి కోపం వచ్చింది. గట్టిగా అరిచాడిలా, ఒక్కొక్క చీమ వెళ్తుంది, ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకొస్తుంది. బాగానే ఉంది, తర్వాత ఏమిటి అని అన్నాడు. ఆవేశపడకండి మహారాజా, అలా అరిస్తే ఎలా? గిడ్డంగిలోకి వేలాది పంచదార బస్తాలు ఉన్నాయి. అవన్నీ ఖాళీ కావాలి కదా. 2 సంవత్సరాలుగా కష్టపడి చీమలన్నీ ఇప్పటికే ఒక్క బస్తానే ఖాళీ చేశాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అవ్వాలి. అయిన తరువాతే మిగిలిన కథ మొదలవుతుంది అని అన్నాడు వర్ధనుడు. ఓర్ నాయనో, అంతవరకు ఒక్కొక్క చీమ వెళ్తుంది, ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకొస్తుంది. ఒక్క మాటే నువ్వు చెబుతావు, అంతేనా? అంతే మహారాజా. చాలు బాబోయ్, చాలు, నువ్వు నీ కథ నాకు పిచ్చెక్కిపోతుంది. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. రాజ్యంలో అర్ధ భాగాన్ని, రాజకుమారిని తీసుకుని పో అన్నాడు రాజు. మీ కథ పూర్తిగా వినలేదు మహారాజా. వద్దు, వినను. నువ్వు నీ చీమల కథ నాకొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెట్టుకున్న కిరీటాన్ని తీసి విసిరికొట్టాడు. జుట్టు పిక్కున్నాడు రాజు. మరుక్షణమే మహారాజు ప్రకటించిన ప్రకారం రాజకుమారుడికి వర్ధనుడికి పెళ్ళయింది. అర్ధరాజ్యానికి వర్ధనుడు రాజయ్యాడు. ఆనాటి నుంచి అతను రాజవర్ధనుడయ్యాడు. అల్లుడి దెబ్బకి చిత్రసేనుడు మహారాజు కథలు వినటం మానుకున్నాడు. కథలు వినడాన్ని ఎప్పుడైతే మానుకున్నాడో అప్పటి నుంచి మిఠాయిలు తినటానికి కూడా మానుకున్నాడు. అయితే వర్ధనుడు కనిపిస్తే చాలు తప్పించుకొని తిరుగుతున్నాడు. అల్లుడు కనిపిస్తే చీమల కథ చెబుతాడని భయపడుతూ అంతఃపురంలోని అతని కంటికి కనిపించకుండా దాక్కుంటున్నాడు చిత్రసేన మహారాజు. ఈ కథ ఎలా అనిపించింది? ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.